వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ రణరంగంగా మారబోతుంది. కోళ్ల పందాల కంటే థియేటర్లో సినిమాల మధ్య పోటీగా ఎక్కువగా ఉండబోతుంది. నీ కూడా నా కూడా అనే దానికంటే నీ సినిమానా నా సినిమానా తేల్చుకుందామనే పరిస్థితి ఎక్కువగా నెలకొంటుంది. థియేటర్ల కోసం నిర్మాతలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. మా హీరో మూవీనా మీ హీరో సినిమానా తేల్చుకుందామని ఫ్యాన్స్ గొడవ పడే పరిస్థితి రాబోతుంది. తెలుగు సినిమాల తమిళ సినిమాల అనే ఆడియన్స్ తేల్చుకునే పరిస్థితి రాబోతుంది. మొత్తంగా 2026 సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల సందడి మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి ఏకంగా 6 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఏడాది మొత్తంలో ఎక్కువగా పోటీ ఉండేది సంక్రాంతి పండగకి మాత్రమే. అప్పుడు ఒకేసారి 3-4 సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఆ సమయంలో చాలా సినిమాలు ఆడే స్పేస్ ఉంటుంది. జనాలు ఆ టైంలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే చెప్పాలి. అందుకే సంక్రాంతికి 3-4 సినిమాలు బాగానే ఆడతాయి. బాగున్న సినిమా మాత్రం దుమ్ము లేపుతుందని ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ నిరూపించింది. మామూలు సినిమా కూడా 300 కోట్లు చేయగలిగే సత్తా ఉందని, ఆ సీజన్ లో అంతటి బిజినెస్ అవుతుందని నిరూపించింది. దీంతో వచ్చే సంక్రాంతి కూడా అదే స్థాయిలో పోటీ ఉంటుంది. తెలుగులోనే ఏకంగా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనికి తోడు 2 తమిళ చిత్రాలు రాబోతున్నాయి. మొత్తంగా 6 సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాల్లో మొదటిగా డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. ఆయన జనవరి 9న ది రాజా సాబ్ తో రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ పథకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫ్యాంటసీ అంశాలతో రూపొందిన రొమాంటిక్ హర్రర్ కామెడీ చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అత్యంత ఆకట్టుకుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇండియా మూవీస్ లో ఈ రేంజ్ లో ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు చూడలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో చాలా సర్ప్రైజ్ ఉన్నట్టు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. సంక్రాంతికి వస్తున్న రెండో చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికి రాబోతుంది. ఈ మూవీ ప్రారంభం నుంచే వచ్చే సంక్రాంతికి వస్తున్నామని దర్శకుడు అనిల్ రావుపూడి చెప్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్న మూవీ రూపొందించి బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావుపూడి. ఇప్పుడు మెగాస్టార్ తో చేస్తున్నాడు. పైగా ఇందులో వింటేజ్ చిరును చూపించబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు స్టైల్లో ఈ మూవీ ఉంటుందని, ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మాస్ మసాలా మేళంతో ఉండబోతుందని ఇటీవలే విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పుడే విడుదలైన పాట కూడా చాలా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి చిరు కూతురు సుష్మిత నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రం కూడా సంక్రాంతికే రాబోతుంది. సంక్రాంతి పోటీల్లో ఉన్న మరో తెలుగు మూవీ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు. కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, యాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హ్యాట్రిక్ కొట్టాడు. నవ్వులు పోయించాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు అంటూ మరోసారి నవ్వుల వర్షం కురిపించేందుకు వస్తున్నాడు. క్రేజీ నిర్మాత నాగవంశి నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాని సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు టీం లేటెస్ట్ గా ప్రకటించింది. ఇలా ఇప్పటికే 3 సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశాయి. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ పోటీల్లో మరో తెలుగు సినిమా ఉండబోతుంది. అదే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఈ నెల 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు రవితేజ. RT76 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. దీనికి అనార్కలి టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కిషోర్ తిరుమల మార్క్ సెన్సిబిలిటీ హ్యూమర్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. దీంతో ఈ 4 సినిమాలు వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అదే సమయంలో పోటీ పడబోతున్నాయి. వీటితో పాటు మరో 2 సినిమాలు సంక్రాంతికి పోటీ ఉన్నాయి. అవి డబ్బింగ్ చిత్రాలు కావడం విశేషం. అవి కూడా 2 తమిళ సినిమాలే. సంక్రాంతి బరిలో దళపతి విజయ్ ఉన్నారు. వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. పూజా హెగ్డే, మమితా బై హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి మూవీ ఇదే కావడం విశేషం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల అవుతుంది. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతుంది. అంటే ప్రభాస్ ది రాజాసాబ్ తో పోటీ పడబోతుంది. మరోవైపు ది రాజాసాబ్ కూడా తమిళంలో విడుదల కాబోతుంది. ఈ 2 అటు తమిళంలోను ఇటు తెలుగులోను గట్టిగా పోటీ పడబోతున్నాయని చెప్పొచ్చు. సంక్రాంతికి వస్తున్న మరో మూవీ శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అథర్వ మురళి, రవి మోహన్ ముఖ్య పాత్రగా పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ దీనికి గట్టిగానే విడుదల చేయబోతున్నారు. ఇలా ఏకంగా వచ్చే సంక్రాంతికి 6 సినిమాలు పోటీ పడబోతున్నాయి. మరి వీటిలో ఏది సక్సెస్ అవుతుందో, ఆడియన్స్ ని ఎవరు అల్లరిస్తారో చూడాలి. మీరు ఈ 6 మూవీలో ఏ సినిమాని ముందుగా చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.